సువార్త వినకుండా ఏది అడ్డుగా ఉన్నదో ఆ ఆటంకం కొట్టివేయబడుతుంది అండి. అసలు అందుకే తలుపు తెరవబడింది, ఇంకెవరు వేయలేరు అంటున్నాడండి. సంఘాన్ని గురించి కూడా ప్రభు చెప్పాడు కదండి. ఏమన్నా మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు 16వ అధ్యాయంలో 17-18 వచనాల్లో, నా సంఘం నేను కడతా, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అన్నాడు. చూడండి అసలు. కాబట్టి సంఘాన్ని సులకనగా ఎంచడానికి వీల్లేదు ప్రియులారా. అసలు నా సంఘం నేను కడతా అన్నాడు, దాని ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. పాతాళ లోక ద్వారములు మీరు సామెతలో చదవండి, ద్వారాలు కనపడతాయి. అసలు దాని ఇల్లు పాతాళానికి పోవు ద్వారం, మార్గం అని చూస్తాం. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అంటే ప్రతి ఆటంకాలు, అభ్యంతరాలు, ప్రతి విధమైనటువంటి కీడు శక్తులు ఉన్నాయి కదా, సంఘం ఎదుట నిలవడానికి వీల్లేదు అని ప్రభువే చెప్తున్నాడండి. కాబట్టి సువార్త ద్వారం తెరవబడింది. ఇప్పుడే ఈ సువార్త విని ప్రభు దగ్గరికి రావాలండి. ఆలస్యం చేయకరి. ఎన్ని సమస్యలను ఆలస్యం చేయొద్దండి. ఇంకా చాలా చెప్పాడండి, అన్నీ చెప్పుకుంటా వెళ్తే మనకు వీలు కాదు. ఇక తర్వాత ఏం జరిగింది తెలుసా? సువార్త ద్వారం తెరవబడి ఉంటుండగా ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి ఆ సంఘస్థులు ఏం చేశారు? వాళ్ళ శక్తి చాలా కొంచెం. సొసైటీలో అంత పేరు గాంచినారు లేదో మనకు పూర్తి వివరాలు తెలియవు, కానీ వారి శక్తి కొంచెమైనను ఏమైంది తెలుసా? నీవు నా వాక్యమును గైకొని అనే మాట ఉంది అండి. ఏం గైకొన్నారు? వాక్యమును గైకొన్నారు. సువార్త ద్వారం తెరవబడింది, సువార్త వాక్యం వినబడింది. అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణ ప్రజల్లో చాలామంది ఏం చేశారు తెలుసా? ఆయన వాక్యాన్ని గైకొన్నారు. ఆయన వాక్యాన్ని గైకొన్నారండి. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 1:6 చూస్తారండి. 1:6 నుండి మీరు గమనించాలా. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 1:6 చెప్తుంది, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము, అది గొప్ప ఉపద్రవములో వాక్యాన్ని తెస్సలోనికీయులు అంగీకరించినారండి. ప్రముఖులు సైతం, పట్టణంలో ప్రముఖులు, ముఖ్యమైనటువంటి నాయకులు సైతం, ఎంతోమంది సిస్టర్సు, బ్రదర్సు, వాళ్ళు ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వర్తమానం విన్నారండి. వారి గుండెలు పైలిపోయినాయి. గొప్ప ఉపద్రవం ఉంది. ఏంటంటే ప్రభువును విశ్వసిస్తే, వాక్యాన్ని అంగీకరిస్తే ఇంటి వాళ్ళు ఏమంటారు, కులస్తులు ఏమంటారు, గోత్రం వాళ్ళు ఏమంటారు, మతస్థులు ఏమంటారు. ఆ ఉపద్రవం ఉన్నప్పటికీ వాళ్ళు కొద్ది జ్ఞానులు, వివేకం కలిగిన వాళ్ళు కాబట్టి ఏం చేసినారు తెలుసా? జ్ఞానము వివేకం ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారు? అదే పత్రిక 2:13 సెక్షన్ కూడా చూడు బాబు. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 2:13, ఆ హేతు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించిన మనుషుల వాక్యమని. చూడండి, గొప్ప ఉపద్రవములు అంగీకరించారు, ఎన్ని సమస్యలను అంగీకరించారు. ఎందుకంటే ఇక్కడ జవాబు ఉంది. ఏమనింది అండి? వాళ్ళు విన్నటువంటి ఆ వాక్యము మనుషుల వాక్యమని ఎంచక. అది రహస్యం బాబు. మనుషుల వాక్యమని ఎంచక. నేను చెప్పే ప్రతి మాట బాబు మనకు జన్మనిచ్చిన పరమాత్ముని మాటలండి. అసలు నాకు ఈ బుద్ధి ఎట్లా వచ్చింది అనుకున్నారు? అసలు ఈ వాక్యాన్ని బట్టే బుద్ధి. నేను 1974లో 6th క్లాసులో ఉన్నా. చరిత్ర చాలా వంటబట్టిందండి నాకు. ఆ దినాల్లో అరాచకాల్ని చూచి నాకేం పుట్టింది అంటే మనసులో, పెద్దగా అయిన తర్వాత ఎంతటోళ్ళనైనా వదిలిపెట్టకూడదు, తప్పు చేసిన వాళ్ళని అనిపించింది అండి నాకు. 6వ క్లాసులో అలాగుంది అన్నమాట. పరిస్థితులు అట్లున్నాయి. పెద్దగా అయిన తర్వాత ఎంత గొప్పనైనా వదిలిపెట్టకూడదు, తప్పు చేసేవాళ్ళని. 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8లో ప్రభు ఆకర్షించాను నన్ను. ఇక బైబిల్ చదవడం మొదలుపెట్టాను, వాక్యం వినడం మొదలుపెట్టాను. నా అభిప్రాయం, తప్పు, వారు తెలిసో తెలియక చేస్తున్నారు. అలాంటి వాళ్ళను వ్యతిరేకంగా మనం ప్రవర్తించకూడదు అని రోమపత్రిక 12:19-20 సెక్షను నాకు ముద్రపడింది. ఏమని తెలుసా? ఆఖరికి ఏమనిందంటే, కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించు అనే మాట ఉందండి. అది పట్టుకునేది నన్ను. ఓహో, ఇప్పుడు అర్థమైపోయిందండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, వాక్యాన్ని ఎందుకు నమ్ముకున్నా? ఇది మనుషుల వాక్యం కాదు. తెస్సలోనికీయులు కూడా ఆ పట్టణ ప్రముఖులు ఎందుకు నమ్ముకున్నారంటే, అంత బాధల్లో కూడా అది మనుషుల వాక్యమని ఎంచక నిజముగా దేవుని వాక్యమని అంగీకరించారండి. అది రహస్యం. కాబట్టి పెద్దలారా,
జ్ఞానవంతులారా, యవనస్తులు అందరికి కూడా సెల్యూట్ కూడా చెప్తున్నా. బైబిల్లో వ్రాయబడిన వాక్యాలు, మనకు జన్మనిచ్చిన పరమాత్ముని వాక్యాలు, ఈ వింటే మనం ధన్యులైపోతామండి. అసలు మన కుటుంబాలు ధన్యత పొందుతాయి, మేలు పొందుతాయండి. కాబట్టి వాక్యం అంగీకరించారు గొప్ప ఉపద్రవంలో తెస్సలోనికేయులు. ఎందుకంటే అది ఎవరైనా అడిగినా కానీ ఎంత బాధలున్నా ఎందుకు నమ్ముకున్నారంటే అది మనుషులకు కాదని చెప్తున్నారండి. నిజంగా దేవుని వాక్యం అంగీకరించారు. కాబట్టి ఈవేళ మీ సంగతి ఒక ప్రశ్న. ఆ దినాల్లో ఫిలదెల్ఫియా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, వారు ఎంత చిన్నవారైనా, వారి శక్తి కొంచెమైనా, ఎదిరించలేని శక్తి ఉన్నా ఏం చేశారు? ఆయన వాక్యాన్ని గైకొన్నారు. ఆయన నామం ఎరగననలేదు అనే మాట ఉంది చూడండి. ప్రభునామాన్ని మీరు విశ్వసించారండి, ఎరిగారంటే ఎస్ అంటున్నారండి వాళ్ళు. కానీ చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? పెద్ద పెద్దోళ్ళు కూడా ఈ దినాల్లో లోపలేమో నమ్ముకొని ఉన్నారు కానీ బహిరంగ కనపడడం లేదండి. యోహాను సువార్త ఓ మాట చూడండి. యోహాను సువార్తలో ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. 12వ అధ్యాయం కాబోలు. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని నేను జ్ఞాపకం చేయబోతున్నా. మీరు గమనిస్తారా? మరి 12వ అధ్యాయంలో చూడు బాబు, 42 అధికారులలో కూడా, అధికారులు అంటే ఆఫీసర్స్ అన్నమాట. అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి గాని సమాజం నుండి వెలివేయబడదు మేము అని పరిసయ్యులకు మత నాయకులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. అది అధికారులు చూడండి. ఈ దినాల్లో కూడా అట్లే ఉన్నారు. పెద్ద పెద్ద అధికారులల్లా నాతో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతూ, రాజారావు నువ్వు చెప్పేది రైటే, ఇంకా ప్రశ్నలు వేయడానికే వీల్లేదు, ఇంకా అంతా నువ్వే ప్రశ్న చేస్తున్నావు, నువ్వే జవాబు చెప్తున్నావు అన్నాడు ఒక పెద్ద ఆయన. మరి రైట్ అయితే ఎందుకు నమ్ముకోరు మీరు? సత్యం అయితే ఎందుకు సత్యానికి మీ హృదయాల్లో చోటు ఇవ్వకుండా ఉంటారు? బాబు ఆలోచించండి. అసలు అధికారులు విశ్వసించారు కానీ సమాజంలో నుండి వెలివేయబడతామని చెప్పి పరిచయులకు భయపడి ఒప్పుకోలేదు. దీన్నే ఏమంటారు తెలుసా? కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ సెక్షన్ చదువుతారా? ఇలాగా మనుషులకు భయపడి ఉన్నట్లయితే ఏమంటారు తెలుసా? దేవుని వాక్యం చెప్తుంది, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం గలవారైనను. స్టాప్ చేయాలి. ఏ తనము? ఆడంగితనం గలవారంటే చప్పట్లు కొట్టుకుంటా అక్కడక్కడ రోడ్ల మీద ఉండేటోళ్ళు కాదు వీళ్ళు. ఆడంగితనం అంటే ఇది దానికి సంబంధించింది కాదు. అది వాళ్ళు శారీరకంగా అలాగా మరి భౌతికంగా అలా జన్మించినారు తప్ప అది కాదు ఇక్కడ ఉన్నాయి. ఆడంగితనం, ఇక్కడ ఉన్న ఆడంగితనం ఏంటంటే పరిచయులకు భయపడి సత్యాన్ని పబ్లిక్గా అంగీకరించకుండా ఉండాలని ఇదే ఆడంగితనం అంటారు చూడండి. అది రాశి. ఇప్పుడు మీలో ఎంతమంది ఉన్నారు స్వామి సత్యం పూజారికి ఎరక అని మీకు తెలుసు, దేవునికి ఎరక. ఆడంగితనం అంటే సత్యం అర్థమైనప్పటికీ సత్యానికి లోబడకుండా సొసైటీకి భయపడి, లోకానికి, కులాలకు, మతాలకు భయపడి ఎరగనట్టుగా ఉంటే దీన్నే ఏం తనం అనింది? అది చూడండి. ఇంకా వాక్యం అండి అది. ఒక పెద్ద ఆఫీసర్ విని, అబ్బా రాజారావు ఇది కరెక్టే, నాకు అర్థమే కాలేదు అన్నాడు. బాబు ఎంతమంది అండి ఆడంగితనంతో ఉండేది? మనం వాళ్ళని అనుకుంటున్నాం. నో, మనలోని చాలామంది ఆడంగితనం. ఇట్లా ఉండిపోయినారు ఇద్దరు వ్యక్తులు తెలుసా గ్రంథంలో? అరిమత యోసేపు, నికోదేము అన్నటువంటి వ్యక్తులు 3.5 సంవత్సరాల ఆడంగితనంతో ఉండిపోయారు. యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు అప్పుడు వారు తెగించినారండి. ఇద్దరు తెగించి ఇలాంటి బ్రతుకు ఉంటేమి లేకపోతేమని అరిమత యోసేపు తెగించి యేసు దేహం మాకు కావాలా, మేము పాతి పెడతామని గవర్నర్ పిలాతును అడిగారండి. అసలు రాత్రి వచ్చిన నికోదేము ఏం చేశాడు తెలుసా? ఈ రాత్రి బ్రతికి ఎందుకు నాకు అని చెప్పి 150 షేర్ల అగరు తీసుకొచ్చాడు, సుగంధ ద్రవ్యం తీసుకొచ్చి పబ్లిక్గా పగటి కాలంలో వచ్చేసినాడు అండి. అసలు ఏమయ్య మీరు నమ్ముకున్నారా ప్రభునంగి? ఎస్ అంటున్నారండి. ఎన్నాళ్ళు ఆడంగితనంతో ఉంటే ఇంక అట్లే ఉండిపోతారా బాబు? యవనస్తులారా, సిస్టర్సు, బ్రదర్సు, పెద్దలు మీకు సెల్యూట్ కొడుతున్నా. ఆడంగితనం గల వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరదు.
సత్యం నీకు అర్థమవుతుంటుండగా ఫిలదెల్ఫియాలోని పట్టణ ప్రజలు కొందరు ఏం చేశారంటే వారి శక్తి కొంచెమైనను దేవుని వాక్యాన్ని గైకొన్నారు. అదే సమయంలో నా నామం మీరు ఎరగనలేదు అన్నాడు. చూడండి, అసలు వాళ్ళ మధ్య ఎన్నో సమస్యలు ఎదురైనాయి యూదులు కానటువంటి వాళ్ళ ద్వారా. ఆయనను ధైర్యంగా వాక్యం గైకొన్నారు. ఆయన నామం ఎరగనలే, మేము వి నో హిస్ నేమ్ అన్నాడు. ఆయన పేరు మేము ఎరుగుదుమంటున్నారు. ఎంత మంచి మాట అండి. తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అలాంటి సంఘానికి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? 10వ వచనం చూద్దాం. చాలా వచనాలు నీవు నా ఉన్నాయి. ఓర్పు విషయమైన నీవు నా వాక్యమును ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక చూడండి, 8వ వచనములో నీవు నా వాక్యం గైకొన్నావు అన్నాడు. ఏం చేయ ఆ వాక్యం అంటే 10వ వచనములో ఓర్పు విషయమైన వాక్యం. ఇప్పుడు మనం వల్ల ఎందుకు ఓర్పుతో సహనంతో ఉంటామంటే వాక్యం మనం గైకొన్నామండి. వాక్యం మాట్లాడుతుంది అన్నమాట, తప్పలే. కాబట్టి ఫిలదెల్ఫియా సంఘం కూడా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములు. చూడండి, లోకమంతటి మీదికి శోధన కాలం రాబోతుంది అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆత్మగా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఆత్మగా తెలియజేస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అంటే అంతరంగములో ఆత్మగా పనిచేస్తాడు ఆయన. అందుకే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కన్నాడండి. ఆయన ఆత్మగా పనిచేస్తాడు. మీరు చూస్తారా? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ సెక్షన్ చూస్తారా అండి? పేతురు మొదటి పత్రిక 3:19. మీరు చూసేది ఇంకా ఆలస్యం. దేవుని దీర్ఘశాంతము, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే ఆయన అంటే దేవుడు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అది చూడండి, ఆత్మరూపిగానే వెళ్ళి ప్రకటిస్తున్నాడు. ఆయన ఆత్మరూపిగా ఎక్కడికి వెళ్ళాడు అంటే మానవ హృదయంలోకి వెళ్ళి ప్రకటిస్తున్నాడు. కొందరు వాక్యం వినబడేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? తలుపు మూసేస్తారు, మీ వాక్యం వినకూడదయ్యా అని చెప్పి. తలుపు మూసేస్తే దేవుడు కిటికీలు తెరుతాడు తెలుసా? మరి కొంత కిటికీలు కూడా మూసుకుంటారంటండి, మాకు వినపడనే కూడదు వాక్యాలని. కిటికీలు కూడా మూస్తే దేవుడు పైకప్పు లేపుతాడంటండి. అసలు పైకప్పు కూడా గట్టిగా చేసుకున్నాం అనుకో, ఆత్మరూపిగా వెళుతాడు ఆయన ప్రతి మనిషిని హృదయంలోకి. అది చూడండి రహస్యం. పెద్దలారా, జ్ఞానవంతులారా, దేవుని ఆత్మ నీతో మాట్లాడడం లేదా అంటే ఎట్లా అర్థం చేసుకుంటారో జ్ఞాపకం చేస్తా. ఆత్మరూపిగా ఆయన ఇలా పనిచేస్తాడు. చాలా సంవత్సరాల క్రితం ఒక దైవజనుడిని ఒక పెద్ద ఇంజనీర్ ఇంటికి పిలుచుకున్నాడు ప్రార్థన చేయించుకోవడానికి. ఇంట్లో దైవజనుడు అడుగుపెట్టిన వెంటనే ఆయన పిలిచినటువంటి ఆయన ఏం చేశాడంటే ఒలవలు ఏడుస్తున్నాడంటండి. అసలు కళ్ళని నీళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అక్రమంగా ఈ బిల్డింగులలో కట్టేసి నన్ను సంపాదించి అన్నాడు. ఒక్కొక్క ఇటుక నాతో మాట్లాడుతుంది, నిద్ర రావడం లేదన్నాడంటండి. నీ స్టేటస్ను బట్టి ఎవరు నీతో మాట్లాడలేకపోవచ్చు, నీ మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడడం లేదా? నువ్వు చేసే తప్పుడు పనుల గురించి ఆలోచన చేయండి. ఇదే ఆత్మరూపిగా వెళ్ళి మాట్లాడడం అంటారు. చూడండి, అసలు నువ్వు ప్రార్థనకు వచ్చినా రాకపోయినా దేవుడు నీ దగ్గరికే వచ్చాడు, ఆత్మరూపిగా మాట్లాడుతున్నాడు, వాక్యంతో మాట్లాడుతున్నాడు. తప్పించుకుంటే కష్టం. రాబోయే శోధన కాలములో ఆయన వాక్యం ఎవరు గైకొన్నారో, ఆయన ఓర్పు విషయమైన వాక్యాన్ని ఎవరు గైకొన్నారో, ప్రపంచం మీదకి వచ్చేటువంటి శోధన కాలములో నేను కాపాడుతాను అన్నాడు. చూడండి, ఇప్పుడు ఎంత శోధన ఉంది తెలుసా? ప్రపంచం వల్ల యుద్ధ వాతావరణంలో ఉందండి. అసలు అనుకుంటే అసలు శరీరము గగురుపాటు అయిపోతుంది అండి. అసలు ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం కనపడుతుంది అండి. మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది కదా. లోకమంతటి మీదికి శోధన కాలం. మన ఇండియాలో శోధన లేదా? యేసుప్రభుని నమ్మితే ఎంత శోధనో, క్రీస్తు బిడ్డలైన వారికి ఎంత శోధనో, లోకమంతటి మీదికి శోధన ప్రారంభమైంది అండి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నమ్మాలనా వద్దా అన్నటువంటి పరిస్థితికి లోనైపోయింది ప్రపంచం అంతా. కానీ ప్రభుకు స్తోత్రం, ఆయన వాక్యాన్ని గైకొన్నటువంటి వారు కాపాడబడుతున్నారు. అక్కడ అదే వాక్యం ఉంది కదండి, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడుతానన్నాడండి.
ఇది ఎప్పుడు జరుగుతుంది శోధన కాలం అంటే తర్వాత వచ్చిన ఏం చెప్పాడు ఆయన? వచ్చున్నాను. అది చూడండి 11వ వచనములో, నేను త్వరగా వచ్చుచున్నాను. కాబట్టి ఆయన సంఘం కొరకు రాకమునిపే ప్రపంచమంతా కూడా ఈ శోధన ఎదుర్కొంటుంది అండి. అందుకే నాతో చాలామంది ఏం మాట్లాడతారు తెలుసా? అయ్యా ప్రార్థనకు రావాలనింది, మా ఇంటి వాళ్ళు ఏమంటారు, కులస్తులు ఏమంటారు అని చెప్పి భయపడుతున్నామన్నారండి నాతో. ఎందుకు అలా శోధన శోధిస్తున్నాడు అపవాది. శోధకుడు అనింది కదండి వాడికి పేరే. శోధకుడైనటువంటి సాతానుడు అపవాది నిన్ను ఇలాగూ ప్రేరేపిస్తూ, నువ్వు నమ్మితే నీ ఇంటి వాళ్ళు, నీ కులం వాళ్ళు, మరి మతస్థులు ఏం ఎగతాళి చేస్తారు కదా అని నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అపవాదికి వాని దూతలకే నిత్యాజ్ఞ అని ప్రకటన. ఇది మత్తయి సువార్త 25:41 సెక్షన్లో మనం చూస్తాం అన్నమాట. అపవాదికి వాని దూతలకే నిత్యాగ్ని సిద్ధం చేశాడండి. ఈవేళ వానితో కూడా మీరు కూడా నమ్మకుండా చేసి మిమ్మల్ని కూడా పడగొట్టాలనే సాతాను ప్రణాళిక అండి. ఇక మీరు సాతాను ప్రేరేపణకు లోబడితే మాత్రము ఆ శోధనలో పడిపోతారు, నిత్యాగ్నికే వారసులైపోతారు, ఇంకా దానికే పాత్రులైపోతారండి. ఎంత విచారం! కాబట్టి ఎందుకు వెళ్ళాలా చేతులారా? ప్రభువు రాకమునిపే, సంఘం కొరకు రాకమునిపే ఇప్పుడే మనం వాక్యాన్ని గైకొనాలా. అపోస్తుల కార్యం కదా 17వ అధ్యాయం కాబోలు జ్ఞాపకం చేస్తున్నాను. అక్కడ కూడా మరి ఒక పట్టణ ప్రజలు ఏం చేశారంటే దేవుని వాక్యం విషయంలో వారు ఎలాగ స్పందించారో వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి 11వ వచనం ఏమనింది? వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి అనే మాట ఉంది. ఆసక్తితో ఉపద్రవంలో అంగీకరించారు కొందరు. ఎందుకయ్యా అంటే అది మనుషులది కాదు, దేవుని వాక్యం అని చెప్తారు వాళ్ళు. ఇక్కడ బెరయ సంఘస్థులు కూడా ఆసక్తితో వాక్యం అంగీకరించారండి. ఇలాంటి వారు రాబోయే శోధన కాలంలో కాపాడబడతారు. ఇక ప్రభు వస్తాడు, తన సంఘాన్ని తీసుకొని వెళ్తాడండి. కాబట్టి సంఘం ప్రపంచములు ఉండగానే, ఈ వర్తమాన వాక్యాలు వినబడుతుండగానే ప్రియులారా ఉన్నపాటున రండి, వాక్యమైనటువంటి ప్రభును అంగీకరించండి. రాబోయే శోధన కాలంలో కాపాడబడి సంఘంతో కూడా కొనిపోబడేటువంటి అవకాశం ఉంది. ఈ భాగ్యం రాబోతుంది ప్రియులారా. మీరు వద్దని త్రోసివేస్తే మాత్రము శోధన కాలంలో పడిపోతారు, శోధకునికి లోనైపోతారు, వాడితో కూడా అగ్నిగంధకములతో మండే గుండములో పాలివారైపోతారు. చూడండి, ఇది ఎంత బాధ మీరే గమనించండి. రెండో మాటగా చూస్తున్నాం మత్తయి సువార్త 3వ అధ్యాయములో 7వ వచనం కదా, రాబో ఉగ్రత. ఈ మాట చూడండి, ఎవరు మాట్లాడు? బాప్తిస్మిచ్చి యోహాన్ అంటారు. ఈయన అపోస్తులైన యోహాను కాదు, బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన సువార్త చెప్తున్నాడండి. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించున్నది అన్నటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మారు మనసు పొందండి అని చెప్తున్నాడు ఆయన. అరణ్యంలో కేకలు వేస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? చాలామంది 6వ వచనం ఒప్పుకొనుచు, చాలా మంది ఆయన వాక్యం విని పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో చేత బాప్తిస్మం పొందుచుండిరి, అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి అనే మాట ఉంది. చూడండి, పాపాలు ఒప్పుకున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు. తర్వాత ఏం జరిగింది? పరిసయ్యులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి సర్ప సంతానం. ఈ పరిసయ్యులు సద్దూకైలు అంటే, పరిసయ్యులు అంటే మత నాయకులు, సద్దూకైలు అంటే రాజకీయ నాయకులు. వీళ్ళు ఏం చేసినారు తెలుసా? సువార్తను విన్నారు కానీ బాప్తిసం తీసుకుంటే చాలు, మాకు పాపక్షమాపణ ఉంటుంది, పరలోకం ఉంటుంది అనుకుంటున్నారండి. బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? సర్ప సంతానమా అన్నాడు. మత్తయి 23:33లో కూడా అక్కడ సర్ప సంతానమా, సర్పములారన్నాడు. ఎవరితో తెలుసా? శాస్త్రులు పరిశీలతోనే అన్నాడండి. అసలు నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు? ఇక్కడ పరిశీలు సద్దుకైలతో అన్నాడు, బాప్తిసం తీసుకుంటే రక్షణ ఉంటుంది, లేక పాపక్షమాపణ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అందుకు ఈయనేమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అదేండి, ఉగ్రత రాబోతుంది భవిష్యత్తులో. ఎప్పుడు ప్రారంభమవుతుంది తెలుసా? ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే
సంఘం ఎప్పుడైతే కొనిపోబడుతుందో అప్పుడే ఉగ్రత కుమ్మరించబడుతుంది అండి. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 4-5 అధ్యాయాల్లో ఆరాధన అయితే తర్వాత 6వ అధ్యాయం నుండి ప్రారంభమవుతుంది. భయంకరమైనటువంటి శ్రమల కాలం ప్రపంచం మీదకి రాబోతుంది. ది గ్రేట్ ట్రిబులేషన్ అంటారు. మొత్తం భయంకరమైన శ్రమ కాలం రాబోతుంది అండి. అసలు ఉగ్రత అంటారు దాన్ని. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం. ఆ ఉగ్రత ఎట్లుంటుంది చూడు బాబు. 6:16 చూస్తారా? ప్రకటన గ్రంథం 6:16. అన్న భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను చూడండి, కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు వినండి, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మరుగు చేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు. పర్వతాలతో బండలతో ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళు నమ్మినటువంటి దేవుళ్ళు పర్వతాలు బండలే అంటే బాధపడతారు. ఉన్న సంగతి అది. భవిష్యత్తులో ఉగ్రత తట్టుకోలేక పర్వతాలతోనూ బండలతోనూ చెప్తున్నారు, మీరు మా మీద పడి ఆ గొర్రెపిల్ల ఉగ్రతని మరుగు చేయండి అని. బండలు మీద పడితే ఆ ఉగ్రత కంటే నెమ్మది ఉంటుంది అంట. ఇది చూడండి ఎట్లుందో. అభివన్యమేలే అన్నట్టున్నారు. అంటే ఆ ఉగ్రత ఎంత భయంకరం ఉంటుందో మీరే ఆలోచన చేయండి. ఈవేళ ఇంత ఫ్రీడమ్, ఇంత స్వేచ్ఛ దేవుడు మనకు అనుగ్రహిస్తే కాదని వెళ్ళిపోతారా? రాబో ఉగ్రత, ఆ ఉగ్రతకి ఎవ్వరు తట్టుకోలేరండి. అసలు కొండలారా బండలారా మా మీద పడండి, ఆ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించండి కేకలు వేస్తూ ఉన్నారు. రాబో ఉగ్రత భవిష్యత్తులో యావత్ ప్రపంచం మీదకి రాబోతుంది. ప్రియులారా, ఎవరి మీద పడుతుంది తెలుసా? ఈవేళ సువార్త నమ్మకుండా, ప్రభుని నమ్ముకోకుండా ఎవరైతే హృదయాన్ని కఠినపరుచుకున్నారో వాళ్ళందరూ ఉగ్రత పాలైపోతారు. మీ ఇష్టం. నామకార్థంగా మారు మనసు పొందకుండా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కూడా దీంట్లోకి లోనైపోతారు. ఖచ్చితంగా మనసు మార్చుకోవాల్సిందే. ఇక చివరిగా 8:29 అక్కడ సేనాదాయం పట్టినటువంటి వానిలో ఉన్నటువంటి దయ్యాలు ఏం మాట్లాడేది తెలుసా? కాలము రాక దేవుని కుమారుడా ఉందా లేదండి? 29 ఏమనింది? ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి కాలము రాకమునుపే మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. చూడండి, సంఘం ఉన్నప్పుడు ఆయన రాకడకు జస్ట్ ముందుగా ప్రపంచం మీదకి శోధన కాలం రాబోతున్నదని ఇప్పుడు వచ్చేవింది. రెండోది ఉగ్రత. సంఘం ఎప్పుడైతే కొనిపోబడుతుందో ప్రపంచం మీద ఉగ్రత పడబోతుంది అండి. అసలు ఇక మూడోది బాధ ఎప్పుడయ్యా అని అంటే, ఈ బాధ అగ్నిగంధకములతో మండే గుండములు. అది చూడండి, ఫైనల్ జడ్జిమెంటు తర్వాత ఇది ఉంటుంది. ప్రకటన 14:11 ఏమనింది తెలుసా? అక్కడ బాధ ఎలా ఉంటుందో చూడండి. ప్రకటన 14:11 చూస్తారా? వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును. వారంటే వాక్యం అంగీకరించని వారు, ప్రభులో లేనటువంటి వారు, సాతాను వాని ప్రతినిధులు. అగ్నిగంధకములతో మండే గుండములు ఉన్నప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును. పొగ కాదు, బాధనే ఒక పొగగా లేస్తుంది అంటండి. ఎన్నాళ్ళు లేస్తుంది బాబు? యుగాయుగములు అగ్ని గుండములు పొగలు లేచును గుబలుగాను. పగలు రాత్రి అనక పాపులు కాలు చుందురు. ప్రియ స్నేహితుడా, ప్రభువును నమ్మనిచో నీ గతియునంతే. ఆలోచన చేసుకోనండి. బాధ అక్కడ, ఏడుపు అక్కడ, పండ్లు కొరుకుట ఉండును అని మాట ఉంది. చూడండి, మత్తయి సువార్తలో చాలా వచనాలు మనకు చూడగలుగుతాం. మీరు గమనిస్తారా? మత్తయి సువార్తలో చాలా సంగతులు ఉన్నాయండి. బాధ రాబోతుంది, అది అగ్నిగంధములతో మండేటువంటి గుండముగా వాక్యములు మనం చూస్తున్నాం. చూడండి 14 లేక 13వ అధ్యాయంలో మొదట చూడండి. 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటగా 41 మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపు పండు కొరుకుటయును ఉండును. బాబు, ఇది అక్షరాల జరగబోతుంది అండి. మీ ఇష్టం. 50 వచనం కూడా చూస్తారా?
50 వచ్చిన మత్తయి అక్కడే చూస్తున్నాం. వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అది ఏడుపు పండ్లు కొరుకుట, బాధ, ఏడుపు పండ్లు కొరుకుట ఉండును. మా వాడే చేశారా, మా కులమోడే చేసే ఇంటోడు ఈ వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని చెప్పి నమ్మకుండా చేశాం. ఒకరి మీద ఒకరు పండ్లు కొరుకుతే ఏం లాభం? తల్లులు పిల్లలు నరకంలో పడిరి, ఏం లాభం అండి? అసలు పనులు ఎందుకు కొరుకుతారు? మా వాడే చేశారా వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అని చెప్పి? కులానికి ఒక దేవుడు ఉంటాడా? నో, దేవుడు సత్యవంతుడు. ఎవరు చెప్పినా 10 మూలు 30 చెప్పాల్సిందే అంతే. ఎందుకు? అది సత్యం. సత్యం అన్నది అందరికీ ఒకటి ఉంటుంది అండి. కాబట్టి దేవుడు కూడా అందరికీ ఒకడే ఉండేది. ఆయన సత్యవంతుడు. ఇక వేరువేరుగా ఉన్నారంటే అసత్యమే చూడండి. అలాంటి వాళ్ళందరూ కూడా అగ్నిగంధకములతో మండే గుండములో పడతారు. ఆ బాధ, ఏడుపు పండ్లు కొరుకుట ఉండును. చేతులారు ఎందుకు వెళ్ళాలండి? చట్ట ప్రకారం ఇంత క్లియర్గా కనబడుతుంటే అగ్నిగుండం నువ్వు చూసావండి అనొచ్చు. ఒకవేళ నేను ముందే చెప్పి అన్నీ చెప్పడానికి వీలు కాదు, మీరు పర్సనల్గా అడగండి, చట్ట ప్రకారం తేల్చి చెప్తా. అగ్నిగుండం చూసి వచ్చావండి అంటారా లేదా? మీ ఊర్లో అంటారో లేదో కానీ మేము సొసైటీలో ఉంటాం కాబట్టి చాలామంది అంటుంటారు. అగ్నిగుండం కనపడలేదని నమ్మకుండా ఉంటావా? మనం పీల్చే గాలి కనపడుతుందే లేదా బాబు? మరి ఉందా లేదా? మనలున్న ఆత్మ కూడా కనపడుతున్నాడా? చచ్చిపోయారా అంటాం, చచ్చిందేంటి పోయిందేంటి? అక్కడ నోరు ఉండని ఉంది, కాలు చేతుల్లో మాట్లాడేందుకు అసలోడు వెళ్ళిపోయినాడు, అదే జీవాత్మ అంటారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఈ కనబడే శరీరం బ్రతుకుతుంది అంటే దీనికి ఏది అవసరం? కనబడని జీవాత్మ, కనబడని గాలి. నిజమా కాదా? అట్లయితే కనబడే మనం అందరం బ్రతకాలంటే ఏది అవసరం? కనబడేదే కనబడనివే? కనబడిందే ముఖ్యం, అది చూడండి అసలు. కాబట్టి నరకం పరలోకం దేవుడు కనబడలేదని ఇష్టం వచ్చినట్టు జీవించినట్లయితే బాబు, దేహం విడిచిన వెంటనే నీ ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది, అగ్నిలోకానికి వెళ్ళిపోతుంది. బాధపడతావు, ఏడుస్తావు, పండ్లు కొరుకుతావు. ఇంకా నేను రక్షించే నాదుడి ఉన్నాడండి. ఇది వాస్తవం. కాబట్టి ఈ వాస్తవ సత్యాలు అందరూ మీరు గ్రహించి ఏం చేయాలి తెలుసా? మనం నరకానికి వెళ్ళకూడదని చెప్పి నరకానికి తీసుకొని వెళ్ళేటువంటి పాపం శిక్షను యేసుక్రీస్తు ప్రభు శిలువలో భరించాడండి. అది రహస్యం. మనం చేసినటువంటి తప్పుకు ఆయన శిక్ష భరించాడు. మన పాపానికి రావాల్సినటువంటి శిక్ష యేసు ప్రభు శిలువలో భరించాడండి. భయంకరంగా యేసుక్రీస్తు ప్రభు ఆక్రందన చేశాడు తెలుసా? బిగ్గరగా కేక వేశాడు, గాయములు పొందాడు, రక్తం గార్చాడు, ఆయన తల వంచాడు అనిందండి 19:30 యోహాన్లో. ప్రపంచ ప్రజలందరూ వాస్తవంగా నేను నువ్వు చేసింది తల వంపులు పనిచేసినాం, కానీ ఆ రక్షకుడు నా కోసం నీ కోసమే తల వంచాడు అని మాట ఉంది. తల వంచి ఆత్మను అప్పగించాడు, మన శిక్షను భరించి కొట్టివేశాడు, అడ్డం లేకుండా ఎత్తివేశాడండి. ఆ ప్రభు అందరినీ పిలుస్తున్నాడు రమ్మని, ప్రేమతో పిలుస్తున్నాడు రమ్మని. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము. ఎందుకో తెలుసా? రక్షణను పొంది లక్షణముగా